అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆఖరి ఘట్టం. ఈ కథని రచించిన వారు సుబ్బారావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రమేష్ బావ చనిపోయాడన్న వార్త విన్నప్పటి నుండి నా మనసులో లేదు. ఆలోచనల సుడులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంకా నిద్ర నుండి లేవకముందే ఊరు నుండి ఫోన్ రావడంతో ఉలిక్కిపడి లేచాను. నిన్న రాత్రి చనిపోయాడు అనే వార్త నా చెవిన వేసి ఫోన్ పెట్టేశాడు నా చిన్ననాటి స్నేహితుడు కిషోర్. రమేష్ బావది ఒక విలక్షణమైన మనస్తత్వం. లోకంలో కొంతమంది డబ్బును వెదజల్లడం ద్వారా మనుషుల్ని సంపాదించుకుంటారు. మరికొంతమంది ప్రేమను వెదజల్లడం ద్వారా మనుషుల్ని సంపాదించుకుంటారు. రమేష్ బావది రెండో రకం వ్యక్తిత్వం. దారిలో ఎవరు ఎదురొచ్చినా వారిని ఆప్యాయంగా పలకరించేవాడు. వారి సమస్యలను అడిగి తెలుసుకునేవాడు. వాటిని నువ్వు పరిష్కరించలేవు కదా, ఎందుకు ఇవన్నీ అడగటం అంటే, పరిష్కరించలేను గాని కనీసం అడిగి పరామర్శించగలను కదా అంటూ నవ్వేవాడు. వాళ్ళ కుటుంబాలలోని వ్యక్తులందరి గురించి వాకపు చేసేవాడు. కొంతమంది ఓపిగ్గా సమాధానం చెప్పేవారు, కొంతమంది విసుక్కునేవారు. ఎదుటి వ్యక్తి విసుక్కున్న చిరునవ్వుతోనే ఉండేవాడు గాని సిరాకు పడేవాడు కాదు. మనుషులు అంతా ప్రశాంతంగా ఉంటారా అనిపించేది ఒక్కొక్కప్పుడు రమేష్ బావని చూస్తే. రమేష్ బావతో ఒక్కసారి మాట్లాడినా వాళ్ళు అతన్ని అంత తొందరగా మర్చిపోరు. పని ఉన్నా లేకపోయినా కాసేపు అతని దగ్గర కూర్చునేవాళ్ళు. రమేష్ బావతో నాకు అంతకుముందు పరిచయం లేదు. ఆయనది మా ఊరు కూడా కాదు. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నేను. పెళ్లి విషయం తెలిసాక పెద్దవాళ్ళు బలవంతంగా విడదీస్తారేమోనన్న భయంతో ఉన్న సమయంలో నా స్నేహితుడైన మనోజ్ వాళ్ళ బావైన రమేష్ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు. నేనెవరో తెలియకపోయినా ఆప్యాయంగా పలకరించాడు. నా ఇంటి గురించి, నా భార్య ఇంటి గురించి అడిగాడు. నీ సుఖం మీరు చూసుకున్నారు సరే, పెద్దవాళ్లను కష్టపెట్టకూడదు కదా అంటూ మెత్తగా చివాట్లు పెడుతూనే, సరే అయ్యిందేదో అయ్యింది, మీ ఇష్టానికి మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి అయిపోయిన దాని గురించి తవ్వుకోవడం అనవసరం. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఒక్కసారి వాళ్లను బాధ పెట్టారు. మీరు సుఖంగా ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మిమ్మల్ని చేరదీస్తారు. అయిన దానికి కానిదానికి పోట్లాడుకుని వాళ్ళని మరింత బాధ పెట్టకుండా ఉండండి అంటూ హితోపదేశం కూడా చేశాడు. మనుషుల సంబంధాలన్నీ మనీ సంబంధాలే అనే నాకున్న అభిప్రాయం ఈ సంఘటనతో మారింది. మనుషులలో మంచివాళ్ళు, ప్రత్యేకించి రమేష్ బావ లాంటి వాళ్ళు ఉంటారని నాకు అనిపించింది. అప్పటినుంచి వాళ్ళింట్లో నాకు, నా భార్యకు నెల రోజులు ఆశ్రయం ఇచ్చాడు. రమేష్ బావ పెయింటింగ్ పని చేస్తాడని తర్వాత తెలిసింది నాకు. తనకే కావాలనే స్వార్థం కానీ, రేపటికి దాచుకోవాలనే ఆలోచన కానీ లేనివాడు రమేష్ బావ. అందుకే ఇంట్లో వాళ్ళ అవసరాలన్నీ తీర్చేవాడు. వాళ్ళ ఇంట్లోని మనుషులతో పాటు నాకు, నా భార్యకు అవసరమైనవి తీసుకొచ్చేవాడు. మాతో పాటు కూర్చొని చనిపోతామని అందరికీ తెలుసు, కానీ వేటినో ఆశించి వాటిని పొందలేక, జీవితాన్ని గడపలేక విసిగి వేసారి చావు రాకముందే చచ్చిపోతుంటారు కొందరు అంటూ జీవితం గురించి వేదాంత ధోరణి ప్రదర్శించేవాడు. కొత్తగా పెళ్ళైన నన్ను, నా భార్యను ఉద్దేశించి, ఇదిగో చూడమ్మాయి, మగాడి దృష్టెప్పుడు భార్య అవసరాలు తీర్చటం మీదే ఎక్కువ ఉంటుంది. దానికోసం ఇంకా ఎక్కువ కష్టపడతాడు. దాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. పైగా పెళ్ళైన కొత్తలో సర్దుబాటు కుదరక ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. వాటిని తెగేదాకా లాక్కోకుండా ఒక్కొక్క ముడి బిగించుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క జ్ఞాపకాన్ని జత చెయ్యండి. కొన్ని సందర్భాల్లో
మనుషులు మన నుంచి దూరం అవుతారు కానీ జ్ఞాపకాలు మాత్రం ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. అహాన్ని, అత్యాశని విడిచిపెడితే జీవితం సాఫీగా ఉంటుంది. ప్రేమ మైకం లాంటిది. మనిషి ఎదురుగా కూర్చుని చూస్తున్నంతసేపు లోకం గుర్తురాదు. మైకం విడిపోయే కొద్దీ అపార్థాలు తలెత్తుతాయి, అపోహలు అడ్డం తగులుతాయి. గొడవలన్నీ కట్టకట్టుకొని వచ్చి మరీ ఇద్దరి మధ్యలో తిష్ట వేస్తాయి. మనుషుల్ని డబ్బు విడదీస్తుంది అంటారు. నిజమే, కాదు అనను. భార్యాభర్తల మధ్య మంచి స్నేహం, సమస్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించుకోగలిగిన నేర్పరితనం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళగలిగిన తత్వం ఉంటే వారిద్దరిని ఏ శక్తి విడదీయలేనది నా నమ్మకం. ఆగాడు ఒక్క నిమిషం. రమేష్ బావ మంచి పెయింటర్ అని నాకు తర్వాత తెలిసింది. గోడల మీద దేవతలు, దేవుళ్ళ ఫోటోలను ఉన్నది ఉన్నట్లుగా ఎంతో నైపుణ్యంతో చిత్రించేవాడు. అతని పనితనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఏ పని చేసినా ఎవరు దాని వంక పెట్టకుండా చేసేవాడు. వాళ్ళ ఊరిలో ఉన్న కనకదుర్గమ్మ గుడి బయట గోడ మీద రమేష్ బాబా వేసిన పెయింటింగ్ ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది. డబ్బు గలవాడి పుండు బాధ కూడా లోకంలో పెద్ద వార్తగా చలామణి అవుతుంది. పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా ఎవరు పట్టించుకోరు అని మేమేనైనా చెప్పినట్లుగా రమేష్ బావ ప్రతిభ ఉండి కూడా ఏనాడు పేరు కోసమే మరి దేనికోసమో పాకులాడలేదు. వచ్చిన రూపాయితోనే తను బతికాడు. ఇంట్లో అవసరాలన్నీ తీర్చాడు. ఏమైతేనే రమేష్ బావ శకం ముగిసింది. లోకంలో ఎంతోమంది పాపం చేసేవాళ్ళు చిరాయువులుగా బతుకుతుంటే మంచివాళ్ళు మాత్రం అకాల మరణం పొందడం బాధాకరమే. నిలువెల్లా నీరసం ఆవరించింది. వెళ్ళడానికి తయారవ్వసాగాను. ఉదయం 9 గంటలైంది. విజయవాడ నుండి మంగళగిరి వెళ్ళే బస్సు ఎక్కి కూర్చున్నాను. ఇప్పుడో అప్పుడు కురవడానికి సిద్ధంగా ఉంది ఆకాశం. కాలంగాని కాలంలో ఉన్నాం. ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు వాన వస్తుందో తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా అంతా అయోమయం. చల్లగా గాలి వీస్తుంది. బస్సు బయలుదేరింది. ఒక్కొక్కసారి దూరం కూడా భరించలేని భారంగా అనిపిస్తుంది. బస్సు ముందుకెళుతుంటే వెనక్కి వెళుతున్న చెట్ల వంక, ఆగినప్పుడల్లా ఎక్కుతున్న మనుషుల వంక చూస్తూ కూర్చున్నాను. తెల్లవారుజామునే లేవడం వలన నీరసంగా ఉంది. కళ్ళు మంటలు కూడా వస్తున్నాయి. సీట్లో వెనక్కి జారబడ్డాను. చిన్నగా కొనుకు పట్టింది. కండక్టర్ కేకతో ఉలిక్కిపడి లేచాను. నిద్ర సుఖమెరగదన్నట్లు వెళ్ళే పని కూడా మర్చిపోయి నిద్రపోతూలా అయినందుకు నా మీద నాకే సిగ్గేసింది. దిగి ఊరివైపు నడిచాను. ఊర్లోకి నడుస్తుంటే 8 ఏళ్ల క్రితం నా పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు రాసాగాయి. రమేష్ బావతో కలిసి రోజు సాయంత్రం చెరువు ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అరటి తోటల్లో, పసుపు తోటల్లో తిరిగి రావడం, ఊరిలో కుర్రాళ్ల చేత ముంజికాయలు కొట్టించుకొని తినటం, మార్కెట్కి వెళ్ళడం అన్నీ గుర్తొచ్చాయి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. అసలు వేదాంతమంతా మరణం నుంచే పుట్టుకొచ్చిందేమో. నిన్నటి వరకు అందరితో కలిసి తిరిగి మనిషి రేపటి నుండి జ్ఞాపకాల్లో మాత్రమే నిలిచి ఉంటాడని తలుచుకుంటే బాధగా అయిపోయింది మనసంతా. ఇంటి ముందు వాతావరణం గంభీరంగా ఉంది. ఇంటి చూరుల కింద వీధి అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కొంతమంది నడివయసు వాళ్ళు. ఏమీ తోచబడి కాక జేబుల్లో నుంచి పొగాకు తీసి చుట్టలు చుట్టుకుంటున్నారు కొంతమంది ముసలివాళ్ళు. చావుకి బతుకి తేడా తెలియని చిన్నపిల్లలంతా గోళీలాటల్లోనూ గూటి బిళ్ళల్లోనూ తీరిక లేకుండా ఉన్నారు.
కుర్రకారంతా ఒక పక్కగా నిలబడి ఒకరి మీదొకరు జోకులేసుకుంటున్నారు. వాళ్ళందరినీ దాటుకొని ముందుకెళ్ళాను. నేను వెళ్ళగానే, అయ్యా, అబ్బాయొచ్చాడు నిన్ను చూడటానికి. ఒక్కసారి లేచి చూడయ్యా, నీకోసం పూలదండ తెచ్చాడు. ఒక్కసారి లెగయ్యా అంటూ పెద్దగా ఏడవసాగింది లలితక్క. చాలా నీరసంగా ఉంది. ముఖమంతా పీక్కుపోయి ఉంది. నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు వాచిపోయాయి. అక్కనెలా ఓదార్చాలో అర్థం కాలేదు. పక్కనున్న ఆడవాళ్లంతా ఊరుకోమన్నట్లుగా సర్ది చెప్తున్నారు. మాటలు చెప్పగలం గాని గుండెల్లో ఉన్న బాధను తీసేయలేం కదా. మంచినీళ్ళు మజ్జిగ ఇస్తున్నారు తాగమన్నట్లుగా. వేటిని ముట్టుకోవటం లేదు లలితక్క. ఏడుస్తూనే గుండె బరువు తగ్గించుకోవాలని చూస్తుంది. ఐస్ బాక్సులో నిర్జీవంగా పడుకొని ఉన్నాడు రమేష్ బావ. తల దగ్గర బియ్యం పోసిన గ్లాసులో అగరొత్తులు వెలుగుతున్నాయి. శవం దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి నమస్కారం చేసి కాసేపు మౌనంగా ఉన్నాను. నలుగురు పిల్లలు విషాదంగా చూస్తున్నారు తండ్రి వంక. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక జనం వంక వెర్రిగా చూస్తుంది. సరైన ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఆస్తులు లేవు. పిల్లల మంచి చెడులు చూడలేకపోయాడు. ఏంటో బతికున్నంత కాలం కొంతమంది మనుషులను మంచివాళ్ళని పొగుడుతుంది లోకం. అప్పుడు ఆస్తులు ప్రస్తావన ఉండదు. ఆస్తి లేకపోతేనేమిలే, వాళ్ళ మంచితనమే వాళ్ళని కాపాడుతుంది అంటుంది. కానీ అదే మంచితనం మనిషి చనిపోయాక చేతగానితనంగా మారుతుంది. బతకడానికి మంచితనం ఒక్కటే సరిపోతుంది. రూపాయి వెనకేసుకోవద్దు అంటూ బొగ్గలు నొక్కుంటుంది. ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వచ్చి ఇంటికి కాస్త దూరంలో ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నాను. ఏరా మనవడా, బాగున్నావా అంటూ వచ్చి పక్కనే కూర్చున్నాడు రఘురామయ్య తాత. 60 పైన ఉంటాయి తాతకి. మనిషి వంగిపోయి ఉంటాడు. చుట్ట కాల్చడంలో దిట్ట. పొలం పనులు బాగా చేస్తాడు. రోజు రాత్రిపూట చొక్కేసి పద్యాలు రాగయుక్తంగా పాడటంలో ఆ చుట్టుపక్కల ఆయనకి ఆయనే సాటి. బాగున్నాను తాత అంటూ పలకరించి ఎలా జరిగింది తాత అని అడిగాను. హార్ట్ అంట్రా, నిన్నంతా బాగానే ఉన్నాడు. సాయంత్రం ఇద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. పిల్లకేదో దగ్గర సంబంధం ఉంది, పెళ్లి చేయాలని కూడా చెప్పాడు. కానీ రాత్రి నిద్రలోనే ప్రాణాలు పోయాయట. నిన్న సాయంత్రం మాట్లాడినోడు తెల్లారేసరికి కట్టెలా మారాడంటే ఈ జీవితం మనిషిని ఎంత మాయ చేస్తుందో చూసావా? అంతేరా, ఊపిరున్నంత వరకే ఏదైనా. తనలో తానే గొణక్కుంటూ అక్కడి నుంచి లేచెళ్ళాడు తాత. కాసేపు ఆలోచనల్లో ఉండిపోయాను. మనుషులు బతికుండంగా వేటి కోసమో కోట్లాడుకుంటాం, ఆరాట పడతాం. కానీ మనిషి విలువ మనిషి పోయాకే తెలుస్తుంది. ఏడ్చింది సాలుగాని లెగండిరా, పైన వానొచ్చేటట్టుంది. సచ్చినోడిని పెట్టుకొని రోజంతా ఏడుత్తా కూసుంటారా ఏంది అంటూ హడావుడి పెట్టసాగాడు ఊరి సంఘ పెద్దల్లో ఒకడైన వెంకటరమణయ్య. ఊరి సంఘానికి నిజంగానే పెద్ద మనిషి వెంకటరమణయ్య. ఏ కార్యక్రమం జరిగినా అది చావైనా పెళ్ళైనా తను ఉండాల్సిందే. కాకపోతే మందు లేకపోతే మాత్రం ఏ పని ముట్టుకోడు. తల్లో నాలుకలా ఉంటాడని ఎవరూ అతన్ని ఎదిరించే ప్రయత్నం చెయ్యరు. ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం ఆయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. శవం చుట్టూ కూర్చున్న వాళ్లల్లో హడావుడి ఇంకా ఎక్కువైంది. శవాన్ని తీసేస్తారనగానే అక్కడున్న ఆడవాళ్లంతా గొల్లున ఏడవడంతో ఒక్కసారిగా వాతావరణం బరువెక్కింది. వెంకటరమణయ్యతో పాటు మరో నలుగురు పెద్దవాళ్ళు శవాన్ని లేపి కుర్చీలో పడుకోబెట్టి స్నానం చేయించారు. రమేష్ బావకు పరిచయస్తులు ఎక్కువ. ఎక్కడెక్కడ నుంచో కడసారి చూపు కోసం వచ్చారు.
కొంతమంది కార్లలో కూడా వచ్చారు. కూర్చున్న వాళ్ళు చూపులన్నీ శవం కంటే వచ్చిన వాళ్ళ వాహనాల మీదే ఉన్నాయి. పూల దండలతో పెళ్లి కొడుకులా ఉన్నాడు రమేష్ బావ. వచ్చిన వాళ్ళు కడసారి చూసి వెనక్కి వెళ్ళి నిలబడుతున్నారు. అందర్నీ తోసుకుంటూ వచ్చిన పెద్ద మనుషులు శవాన్న ఉంచిన పెట్టె ఎత్తుకున్నారు. ఆడవాళ్ల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. వీధంతా ఇంటికి వచ్చిన మనుషులతోనూ జల్లుతున్న పూలు గులాముతోనూ నిండిపోయింది. దారులన్నీ పూలవాన కురిసి వెలసినట్లుగా మారిపోయాయి. ఇంటి దగ్గర నుంచి శ్మశానం దాదాపు 2 కిలోమీటర్లుంటుంది. ఊరిలో ఎవరు చనిపోయానా శ్మశానానికి తీసుకెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని. మోస్తున్న నలుగురికి తోడు మరో నలుగురు వచ్చి కాసేపు భుజం మార్చుకున్నారు. మౌనంగా శవం వెంట నడుస్తున్నారు. ఊరికి దూరంగా విసిరేసినట్లుగా ఉంది శ్మశానం. కొన్ని రకరకాల ఆకృతుల్లో కట్టిన సమాధులు, మరికొన్ని మట్టిని దిబ్బగా పేర్చినట్లున్న సమాధులు. నిశ్శబ్దంగా నిర్జీవంగా ఉంది శ్మశానం. 6 అడుగుల నేల ఆహ్వానిస్తూ ఉంది. శవం ఉన్న పెట్టెను గోతికి దగ్గరగా దించారు. ఒరేయ్, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సచ్చినోడి కోసం ఏడుస్తూ మీరందరూ వచ్చారు. రేపు నువ్వు చచ్చిపోతే నీకోసం ఏడుస్తూ ఇంకొంతమంది వస్తారు. వైభోగం ఎన్నాళ్ళు? బతికిన అందరూ నా దగ్గరికి రావాల్సిందే. కులమతాల పట్టింపులు లేవు. ఎక్కువ తక్కువలనే తారతమ్యాలు లేవు. అంతా నాదే, అందరూ నా వాళ్ళే అంటుందట ఈ నేల. ఎంత పెద్ద ఆసామికైనా ఈ 6 అడుగులే దిక్కు. అందుకే చచ్చినోళ్ళని తలుచుకొని అంతలా ఏడవమాకండి. ఇవాళ వీడిపోయాడు, రేపు నేను. ముందు వెనక అనేదే తప్ప అందరం పోవాల్సిన వాళ్ళమే అన్నాడు వెంకటరమణయ్య. అంత విషాదంలోనూ అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. సమాధి పూర్తయింది. మనసంతా దిగులుగా ఉంది. తాత చెప్పినట్లు ఊపిరున్నంత వరకే ఏదైనా అనుకుంటూ అక్కడి నుండి కదిలాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.